మన ఊర మాస్ అన్న. ఎప్పుడైతే మన రామ్ చరణ్ గారి బర్త్డే అంటే మన మన అయిపోయిన బర్త్డే రోజు ఫస్ట్ లుక్ అనేది బయటికి వచ్చింది కదా, ఆ రోజే భారీ ఎక్స్పెక్టేషన్స్ మన ఫస్ట్ లుక్ చూసినప్పుడు. ఎందుకంటే రంగస్థలం ఏ రేంజ్లో హిట్ అయిందో మనకు తెలుసు, అందుకనేసి దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మన ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బుచ్చిబాబు గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైనా, సుకుమార్ గారి రైటింగ్స్ కానీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందుకు ఇది భారీగా ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయ్యే ఫిలిమే కాబట్టి ఇది గ్లిమ్స్. మామూలుగా అంటే ఇది ఫస్ట్ గ్లిమ్స్, పేరుకొకటి ఫస్ట్ గ్లిమ్స్. అంటే ఫస్ట్ గ్లిమ్స్ అని వదిలింది తప్పితే ఫస్ట్ షాట్ కంటే లాస్ట్ షాట్ ఉండేది మాత్రం మైండ్ వేరే లెవెల్ పీక్స్కి పోయింది. ఆ బ్యాట్ ఇలా నేల కొట్టి క్రికెట్ బాల్ కొడతారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది? అదే అన్న చెప్తున్నా కదా, ఫస్ట్ గ్లిమ్స్ అని వదిలిందే తప్పితే ఫస్ట్ షాట్ కంటే లాస్ట్ షాట్ అంటే మనకి ఇంకా ఎట్లుంటది అంటే, అరే ఇంకా సినిమా ఎప్పుడు వస్తుందరా, అరే ఎప్పుడు చూడాలరా, అరే అట్లీస్ట్ ట్రైలర్ అని వదలనరా అనే రేంజ్కి తను ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టి వదిలేసింది. అంటే మీరు సావండిరా, మీరు సావండి దీని మీద హైప్ పెంచుకొని అనేసి వదిలింది. కాబట్టి ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజు ట్రోల్ చేసిన పుష్ప హేటర్స్ కానీ, ట్రోల్ చేసిన పుష్ప కాకుండా మన రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, ఇది రంగస్థలం లాగానే ఉంటుంది, ఇది పుష్ప లాగానే ఉంటుంది, ఇది స్మగుల్స్ కిందనే బ్యాక్గ్రౌండ్ సినిమా అయి ఉండొచ్చు ఇది అనేసి చెప్తున్నారు. కాబట్టి లుక్ చూసే చెప్తున్నారు వీళ్ళు. ఏ రోజైతే ఈ ఫిలిం రిలీజ్ అవుతుందో ఆ రోజు వీళ్ళకందరికీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది పుష్ప నుంచి కాపీ చేసిన పోస్టర్ లా ఉందని అన్నారు. నీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించింది అన్న? ఇప్పుడు ఎన్నో ఫిలింలో ఎన్నెన్నో రోడ్డుకు పోయే వాళ్ళు కూడా మన అదేది మన సాయి పల్లవి గారి స్టెప్ నేను చిన్నగా ఉన్నప్పుడు వేసిన, అది ఇప్పుడు నా సాయి పల్లవి కాపీ కొట్టింది అనే అసలు చీప్ గా అనిపిస్తుంది అన్న చెప్తే. ఏదైనా సరే ఫిలిం అన్నాక కంటెంట్ ఉంటుంది, అది వచ్చేంత వరకన్నా మనం ఆపుకొని చూడాలని ఏందని పరిస్థితి. ఇవి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పుష్ప ట్రెండింగ్ లో ఉంది, హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎట్లా రామ్ చరణ్ గారిని మళ్ళీ ఎట్లా దొక్కాలా, బీట్ అయితే ఖచ్చితంగా చేస్తాడన్న. ఈ ఫిలిం పెద్దతో అయితే మాత్రం పక్క పుష్ప రికార్డ్స్ కన్ఫర్మ్ కొట్టి పడేస్తాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఇక్కడ ముక్కు పోగు పెట్టుకుని ఫుల్ బియర్డ్తో బాగా మాస్ గా ఒంటి నిండా దుమ్ముతూ ఉన్నాడు. అసలు ఖచ్చితంగా ఈ సినిమా అంతా కూడా బాగా గ్రౌండ్ రియాలిటీలో మాస్ యాక్షన్ చూపించేటట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా అన్న ఇది పక్క మాస్, ఊర మాస్ అన్న. మాస్ ఆడియన్స్ మాత్రం ఫుల్ మీల్స్ అన్న, పక్కా చెప్తున్నా. ఎప్పుడైతే మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తుందో ఆ రోజే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఈ స్క్రిప్ట్ రైటింగ్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిండు. ఇంకోటి షూట్ లొకేషన్స్ మధ్యలో కూడా 20 days 30 days అట్లా గ్యాప్ తీసుకొని రిహార్సల్స్ పెట్టుకోవడం కానీ, మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్లో డెవలప్మెంట్ చేసుకోవడం కానీ కథని బుచ్చిబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పిండు. అంటే మనం ఈ సినిమాని ఇంతగానం మనం కష్టపడుతున్నాము అని. అదే స్క్రిప్ట్ సెలెక్షన్ మన రామ్ చరణ్ గారిది ఎట్లుంటుందో మనకు తెలుసు. తను కూడా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రంగస్థలము వేరే లెవెల్ అసలు నన్ను అడిగితే. యాక్టింగ్ కానీ, మన రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, మళ్ళీ అక్కడ నుంచి RR, RRR, దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మన గేమ్ చేంజర్, మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే ఆడియన్స్ కి మనకి ఏది కావాలో మన రామ్ చరణ్ గారికి పక్కా తెలుసు. అంటే ఏ ప్యాటర్న్ అయినా కానీ తన బాడీని మార్చగలరు. ఏ సినిమా కంటెంట్ ఏది ఎట్లున్నా సరే, ఏది ఈ రోజుకి ఇంకోటి లైన్ గా 3 సినిమాలు ఉన్నా సరే, ఆ 3 సినిమాలకి ఏం కావాలో రామ్ చరణ్ గారి దగ్గర అంత స్టఫ్ ఉంది. ఇంకోటి గుర్తు పెట్టుకున్నా, ఈ ఫిలిం తర్వాత మళ్ళీ మన సుకుమార్ గారితో సినిమా వస్తుంది కదా, అప్పుడు గ్లోబల్ స్టార్ ఇంకో స్టార్ కాదు, అన్ని స్టార్స్ అనే పేర్లు మన రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా వస్తాయి. యాక్టింగ్ లెవెల్ అనేది రంగస్థలం నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ తనంతకు తను ఎట్లా చేసుకున్నాడు ఏం లేదనేది నిజం చెప్తున్నానా. చిరంజీవి కూడా మన రామ్ చరణ్ గారికి దాసోహం పలుకుతాడు. ఏదో ఒక రోజు ఆ రోజు వస్తుంది, నన్ను నమ్ము. ఓపెన్గా అడుగుతున్నాను, చిరంజీవి అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక శిఖరం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి కొడుకు పుట్టిన తర్వాత ఈయన విధి విధానాలు, డిసిప్లిన్ కానీ, వాల్యూస్ కానీ, రెస్పెక్ట్ కానీ, ముఖ్యంగా బిహేవియర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? 2 ఇంతలు ఎక్కువనే అన్న చిరంజీవి గారి కంటే కూడా రామ్ చరణ్ గారు 2 ఇంతలు ఎక్కువ, పక్కా చెప్తున్నా కదా. ఇప్పుడు మనం మన పిఠాపురం అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్లో రెస్పెక్ట్ ఇవ్వడం చూసినాం. ఏ ఫంక్షన్లో అయినా సరే ఆ ఫ్యాన్స్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వడం చూసినాం. కాబట్టి పక్కా చెప్తున్నాను కదా, చిరంజీవి గారి కంటే కూడా 2 ఇంతలు పేరు సంపాదించుకున్న వ్యక్తి రామ్ చరణ్ గారు ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. ఫైనల్గా పెద్ద మూవీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న?
పెద్ద సినిమా రిలీజ్ అయిన రోజు చెప్తున్నా కదన్నా, పెద్ద సినిమా రిలీజ్ అయిన రోజు పక్కా చెప్తున్నా, పుష్ప ఆల్ టైమ్ రికార్డ్స్ క్రాస్ చేసి పెద్ద నెంబర్ 1 అంటే ఎవరికి అందని కలెక్షన్లు కొట్టబోతుంది పక్కా చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఊర్ర మాస్ సినిమా, మాస్ ఎలివేషన్స్ బీభత్సంగా ఉంటాయి. ఆల్రెడీ ఎన్నోసార్లు బుచ్చిబాబు గారు చెప్పిండ్రు. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎన్ని రోజులు ఎన్నెన్నో సినిమాలు క్లిక్ కాలేదు. కాబట్టి ఈ ఫిలింతో ఖచ్చితంగా ఆకల్లో ఉన్నారు, అందరు కలిసి కొట్టి పడేస్తారు.